పరిశుద్ధుడు అయిన మా తండ్రి వందనాలు. మహిమ కలిగిన పరలోక సంగతులు మాకు తినిపించి బలపరచమని వాక్యమయ్యన్న యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవనామమున కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి పరిశుద్ధుడైన వైద్యుడైన లూకా గారు రాసినటువంటి సువార్తలో 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్న వారమైతే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగొని గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి వలన చూడలేకపోయాను. ఆలోచన చేసిన వారమైతే అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కాడు. సంగతి అంతా మనకి దేవుని యొక్క వాక్యములో ఎరిగిన వారమై ఉన్నాం. జక్కయ్య సుమారుగా ఎన్ని పేర్లు కలిగి ఉన్నాడు అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లిదండ్రులైన వారు పెట్టిన పేరు ఈయనకు జక్కయ్య. తల్లిదండ్రులైన వారు నామకరణం ఏం చేశారంటే జక్కయ్య అని పేరు పెట్టారు. జక్కయ్య అంటే అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో పవిత్రుడు, మంచివాడు అని అర్థం. అంటే ఆ పేరుకు అర్థము ఏమై ఉన్నది అంటే పవిత్రుడిగా మనం చూడగలుగుతున్నాం. అరామిక్ భాషలో అయితే నిర్దోషి అని కూడా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా జక్కయ్య అనేది తల్లిదండ్రులు నామకరణం చేసిన పేరు. రెండవది ఆయన ఉద్యోగాన్ని బట్టి వచ్చిన పేరు ఏంటంటే సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అనేది ఆయన మరి ఉద్యోగాన్ని బట్టి వచ్చినటువంటి, తన వృత్తిని బట్టి వచ్చినటువంటి పేరు. మరి ఒక పేరు అందరూ కలిసి ఆయన ఏమంటా ఉంటారంటే ఈయన పాపి అంటారు. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు దోసుకుంటా ఉంటాడు, అందువలన ఈయన పాపి అయిన మనుషుడు కదా అని చెప్పి అంటారు. మరి అపహాసకులు మాట్లాడే మాట ఏంటంటే ఈయన పొట్టివాడు అంటారు, అపహాస్యం చేసేవారు. అయితే యేసయ్య ఏమంటారంటే ఈయన అబ్రహాము కుమారుడు. ఆలోచన చేసిన వారమైతే యేసయ్య పెట్టిన పేరు అబ్రహాము కుమారుడు. జక్కయ్య సంపాదించుకున్న పేరు ఏంటంటే ధనవంతుడు. జక్కయ్య సంపాదించుకున్న పేరు ధనవంతుడు. సుమారుగా 6 పేర్లు మనం చూడగలుగుతున్నాం. ఒకటి, తల్లిదండ్రులు పెట్టిన పేరు జక్కయ్య. ఉద్యోగాన్ని బట్టి వచ్చిన పేరు సుంకపు గుత్తదారుడు. జనాలందరూ పిలిచే పేరు పాపి. అపహాసకులు అపహాస్యంగా మాట్లాడే పేరు పొట్టివాడు. ఆయన సంపాదించుకున్న పేరు ధనవంతుడు. యేసయ్య పెట్టిన పేరు అబ్రహాము కుమారుడు. జక్కయ్య అంటే అర్థం వచ్చే పేరు పవిత్రుడు. ఇన్ని నామకరణాలు కలిగిన వాడుగా పొట్టివాడైన జక్కయ్యను మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అబ్రహాము కుమారుడు ఎలా అయ్యాడు అని క్లుప్తంగా 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అబ్రహాము గారికి విశ్వాసం ఉంది, జక్కయ్య కూడా యేసయ్యను చూడాలని విశ్వాసం ఉంది. ఇరువురు యేసయ్యను చూడాలని ఒక ఆలోచన కలిగి విగ్రహారాధన కుటుంబం నుంచి బయటకు వచ్చిన అబ్రహాము గారికి తలంపు ఉంది, మరి జక్కయ్య గారికి కూడా ఇదే తలంపు ఉన్నది. ఆలోచన చేసిన వారమైతే మరి అబ్రహాము గారు
తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఆదికాండం 18వ అధ్యాయంలో మరి అబ్రహాము గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. అలాగనే జక్కయ్య కూడా ప్రభువుని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అలాగనే త్వరగా ఆహారం సిద్ధపరిచారు అబ్రహాము గారు. జక్కయ్య కూడా త్వరగా చెట్టు మీద నుంచి దిగి మరి ప్రభువుని చేర్చుకున్నాడు. మరి అబ్రహాము గారు ఆతిథ్యం ఇచ్చాడు. పొట్టివాడైన జక్కయ్య కూడా మరి దేవునికి యేసయ్యకి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. జక్కయ్య జీవితంలో మరి ఇన్ని మార్పులు చేర్పులు కలిగి ఉండటమే కాకుండా మరి అబ్రహాము గారు పోయిన ఆస్తిని తీసుకొచ్చి మరి లోతు కుటుంబానికి ఆ రాజులకు అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 14వ అధ్యాయం ఆదికాండం 14:21లో నాకు ఆస్తి వద్దు అనే మాట అబ్రహాము గారు అంటున్నారు. మరి జక్కయ్యను మనకు జ్ఞాపకం చేసుకుంటే నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను అంటున్నాడు. అంటే పేదలకు అనగా ప్రభువుకి ఇచ్చుట. సామెతల గ్రంథం 19:17లో మరి పేదలు అయిన వారికి ఇవ్వడం యెహోవాకు అప్పిచ్చుట అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే. మరి అంచెలంచెలుగా అబ్రహాము కుమారుడుగా మరి అబ్రహాము కుమారుడు వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి అని ఉంది. మరి అబ్రహాము గారి కుమారుడు జక్కయ్య అంటున్నాం. మరి ఎలాగున అబ్రహాము గారి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయ్యాడో ఇప్పుడు యేసు ప్రభువారు ప్రక్కన కూర్చోవడానికి యేసయ్య మాటలను బట్టి అబ్రహాము గారు కుమారుడయ్యాడు. మరి 19:9లో లూకాసు వార్తలు ఈ మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున అబ్రహాము గారిలో ఉన్న లక్షణాలు ఆయన పరిగెత్తాడు, ఈయన పరిగెత్తాడు. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు, ఈయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన త్వరగా చక్కబెట్టాడు, ఈయన త్వరగా చెట్టు మీద దిగాడు. ముఖ్యంగా నేను చెప్పొచ్చే మాట ఏంటంటే అబ్రహాము గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మను చూశారు. జక్కయ్య ప్రభువును చూశారు. ప్రభువును చూడాలన్న ఆశ ఈ లోకంలో ఒక ధనవంతుడు కలిగింది. ఒక ధనవంతుడు ప్రభువును చూశాడు. ప్రభువును చూడడమే కాకుండా మారిపోయాడు. మారిపోవడమే కాకుండా తన ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ అనేది మోక్షానికి తీసుకొని వెళుతుంది. ఈరోజు ధనవంతుడు మారిపోయాడు. ఈరోజు పరలోకపు ధనవంతుడయ్యాడు. భూలోకపు ధనవంతుడు పరలోకపు ధనవంతుడయ్యాడు. రక్షణ సంపాదించుకున్నాడు, మోక్షాన్ని సంపాదించుకున్నాడు, దేవునికి అప్పించేవాడిగా మారిపోయాడు. అట్టి ధన్యత దీవెన ప్రభువు మనందరికి ప్రసాదించునుగాక. ఆమేన్.